ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 26, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, శుక్రవారం. తిథి షష్ఠి. ఉదయం 10:05 వరకు. నక్షత్రం పూర్వాషాఢ. తెల్లవారుజామున 5:55 వరకు. వద్యం మధ్యాహ్నం 12:36 నుండి 2:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:16 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:12 నుండి 12:56 వరకు. అమృతకాలం రాత్రి 10:03 నుండి రాత్రి 11:37 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:31. సూర్యాస్తమయం సాయంత్రం 5:28. ఈ రోజు విశేషం పుష్య శుద్ధ షష్ఠి. తెలుగు మాసాల్లో అత్యంత ఆధ్యాత్మిక శక్తి కలిగిన మాసం పుష్యమాసం. ఈ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే 6వ తిథిని పుష్య శుద్ధ షష్ఠి అంటారు. పురాణాల ప్రకారం షష్ఠి తిథికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. సాధారణంగా మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అయితే పుష్యమాసంలో వచ్చే షష్ఠికి కూడా సమానమైన ప్రాముఖ్యత ఉంది. సుబ్రహ్మణ్య స్వామి శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఈ రోజున స్వామివారిని ఆరాధించటం వల్ల కోర్టు కేసులు, శత్రుభయం మరియు ఆటంకాల నుండి విముక్తి లభిస్తుంది. సంతానం లేనివారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని లేదా నాగదేవతలను పూజించటం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. పుష్యమాసంలో సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే కాలం సమీపిస్తుంది. ఈ సంధి కాలంలో వచ్చే షష్ఠి నాడు సూర్య భగవానుడిని ఆరాధించటం వల్ల చర్మ వ్యాధులు, కంటి సమస్యలు తొలగిపోతాయని శాస్త్రోక్తి. సూర్యుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరూ తేజస్సుకు ప్రతీకలే కాబట్టి ఈ రోజు చేసే పూజలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. సుబ్రహ్మణ్య స్వామికి పాలు లేదా పంచామృతాలతో అభిషేకం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. చవితి, పంచమి తిథుల వలె షష్ఠినాడు కూడా నాగప్రతిమలకు పూజ చేయటం, పుట్టలో పాలు పోయడం వంటివి చేస్తారు. దీనివల్ల కుజదోషం, సర్పదోషాల ప్రభావం తగ్గుతుంది. సాయంత్రం వేళ 6 వత్తులతో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శుభప్రదం. స్వామివారికి పాయసం లేదా వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. పుష్యమాసం చలికాలం కావడంతో ఈ మాసంలో చేసే దానాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శనిదోష నివారణకు నువ్వులు లేదా నువ్వులతో చేసిన పదార్థాలను దానం చేయాలి. నిరుపేదలకు దుప్పట్లు లేదా వెచ్చని వస్త్రాలు ఇవ్వడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. పుష్యశుద్ధ షష్ఠి అనేది మానసిక ధైర్యాన్ని, శారీరక పుష్టిని ప్రసాదించే పవిత్రమైన రోజు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని స్మరించటం వల్ల ఇంట్లోని కలహాలు తొలగిపోయి ఐకమత్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనతో ఈ తిథిని గడపడం వల్ల రాబోయే ఉత్తరాయణ పుణ్యకాలం మనకు శుభాలను చేకూరుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వ్యక్తిగత విషయాల్లో మీరు చాలా చురుకుగా ఉంటారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో మీ భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు. మౌనంగా ఉండటం ఉత్తమం. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ఊహాజనిత వ్యాపారాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు 70% ఉన్నాయి. గట్టిగా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించండి. గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ శుక్రవారం మీ రాశి అధిపతికి ఇష్టమైన రోజు కావడంతో వ్యక్తిగత జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి దిశగా అడుగులు వేస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి లేదా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు అత్యంత ప్రశస్తమైనది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు వస్తాయి. క్లయింట్లతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా ఈరోజు చాలా బాగుంది. నిలిచిపోయిన డబ్బు ఎటువంటి ఆటంకం లేకుండా మీ చేతికి అందుతుంది. అతిగా ఖర్చు చేసే స్వభావాన్ని అదుపులో ఉంచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ రోజు మీ వాక్చాతుర్యంతో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమ విషయంలో స్పష్టత వస్తుంది. మనసులో మాటను బయటపెట్టడానికి ఇది మంచి సమయం. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహాలు తప్పనిసరి. పాత బాకీల కోసం చేసే ప్రయత్నాలు సగం మాత్రమే ఫలిస్తాయి. డబ్బు కొంత భాగం మాత్రమే తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. గొడవలకు దూరంగా ఉండండి. చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు భావోద్వేగాలకు లోనవ్వకుండా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోండి. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అవగాహన పెరుగుతుంది. భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ఇది తటస్థమైన రోజు. వ్యాపారంలో లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఓపిక పట్టండి. కంటి సంబంధిత సమస్యలు లేదా నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారు ఈరోజు మీ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రేమ విషయంలో ఆకర్షణ పెరుగుతుంది. కానీ మీ దూకుడు స్వభావం బంధాన్ని దెబ్బతీయవచ్చు. ప్రభుత్వ రంగ వ్యాపారాలు లేదా కాంట్రాక్టులు చేసేవారికి ఈరోజు అద్భుతమైన లాభాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈరోజు శుభప్రదం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అహంకారాన్ని పక్కన పెట్టి అందరితో కలుపుగోలుగా ఉండండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ప్రతి విషయాన్ని విశ్లేషించడం వల్ల వ్యక్తిగత పనుల్లో జాప్యం జరగవచ్చు. సమయపాలన పాటించండి. ప్రేమ వ్యవహారాల్లో ఎదుటివారి తప్పులను వెతకవద్దు. అది గొడవలకు దారితీస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పరికరాల కొనుగోలుకు అవకాశం ఉంది. బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. మీరు ఆశించిన డబ్బు ఈరోజు రాకపోవచ్చు. కానీ ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడి పెరగకుండా ధ్యానం లేదా యోగా చేయండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారు ఈరోజు శుక్రవారం మరియు పుష్యశుద్ధ షష్ఠి కావడంతో మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. ప్రేమ విషయాల్లో అదృష్టం వరిస్తుంది. విడిపోయిన జంటలు కలిసే అవకాశం ఉంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య సఖ్యత పెరుగుతుంది. విదేశీ లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఉత్తమ సమయం. మొండి బాకీలు వసూలవుతాయి. మీరు మర్చిపోయిన డబ్బు కూడా మీ ఇంటికి చేరుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు వాహనం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు మీ వ్యక్తిత్వంలో ఒక విధమైన గంభీరత కనిపిస్తుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు రహస్యంగా ఉంచడం మంచిది. బయట వ్యక్తుల జోక్యం వద్దు. వ్యాపారంలో మార్పులు చేయడానికి ఇది అనుకూల సమయం కాదు. ఉన్నదానిని కాపాడుకోండి. పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. చిట్ ఫండ్స్ వంటి వాటికి దూరంగా ఉండండి. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఈరోజు కష్టమే. మాటలు విసిరి ఇబ్బంది పడవద్దు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన నొప్పులు రావచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఈరోజు ఉన్నత విద్యా విషయాల్లో లేదా ప్రయాణాల విషయంలో వ్యక్తిగతంగా అనుకూలత ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహంగా ఉంటారు. భాగస్వామితో విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. విద్యాసంస్థలు లేదా కన్సల్టెన్సీ వ్యాపారం చేసేవారికి ఈరోజు లాభదాయకం. స్టాక్ మార్కెట్లో స్వల్పకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నోటి దురుసుతనం వల్ల సన్నిహితులకు దూరం కాకుండా చూసుకోండి. మొత్తానికి ఈ రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మకర రాశి. మకర రాశి వారు ఈరోజు పని ఒత్తిడి వల్ల వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంతో సమయం గడపండి. ప్రేమ విషయంలో నిలకడ అవసరం. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారంలో కష్టపడితేనే ఫలితం ఉంటుంది. పోటీదారులు మీపై పైచేయి సాధించే ప్రయత్నం చేస్తారు. భూ సంబంధిత పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభాలను ఇస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా డబ్బు తిరిగి రావడానికి అదనపు ప్రయత్నం అవసరం. చలి తీవ్రత వల్ల జలుబు, దగ్గు వంటి ఇబ్బందులు రావచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు మీ వినూత్నమైన ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. సామాజికంగా మీ హోదా పెరుగుతుంది. ప్రేమ విషయంలో స్వేచ్ఛను కోరుకుంటారు. భాగస్వామికి కూడా అదే స్పేస్ ఇవ్వండి. టెక్నాలజీ లేదా ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి ఈరోజు అద్భుతమైన లాభాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. మీ వద్ద ఉన్న డబ్బు ఇతరులకు అప్పుగా ఇవ్వవద్దు. తిరిగి రావడం అసాధ్యం కావచ్చు. స్నేహితుల ముసుగులో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు పుష్యమాస ప్రభావం వల్ల మీలో దయాగుణం పెరుగుతుంది. పేదలకు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సంతోషంగా ఉంటారు. కొత్త బంధాలు బలపడతాయి. వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. సేవా రంగంలో ఉండేవారికి గుర్తింపు లభిస్తుంది. బంగారం లేదా వెండిపై పెట్టుబడి పెట్టడానికి ఈ శుక్రవారం చాలా మంచిది. అదృష్టం కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు ఆశ్చర్యకరంగా మీ చేతికి అందుతుంది. కాళ్ల నొప్పులు లేదా కీళ్ల వాతానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. మొత్తానికి ఈ రాశివారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళకెవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.